హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జే పవర్. ఇవాళ మా టీంకి కస్టమర్స్ నుండి వచ్చిన ఒక కామన్ డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే సోలార్ జనరేట్ చేసిన ఎక్స్ట్రా కరెంట్కి గవర్నమెంట్ మనీ ఇస్తుందా ఇవ్వదా అని. చాలామంది ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు, కానీ నిజం అది కాదు. సోలార్లో మనం యూజ్ చేయని ఎక్స్ట్రా యూనిట్స్ అన్నీ గ్రిడ్కి వెళ్తాయి. అవి కరెంట్ బిల్లో ప్రాపర్గా అడ్జస్ట్ అవుతాయి. ఇది ఎలా టాలీ అవుతుందో మీ కరెంట్ బిల్ చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూడండి. ఇది వన్ ఆఫ్ అవర్ కస్టమర్ రీసెంట్ కరెంట్ బిల్ అండి, 20 డిసెంబర్ 2025. ఈ కరెంట్ బిల్లో మనం చూస్తే చూడండి, రికార్డెడ్ ఎక్స్పోర్టెడ్ యూనిట్స్ వచ్చేసి రికార్డెడ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ 304 యూనిట్స్. ఇక్కడ ఒక టర్మ్ చెప్పాలండి నేను మీకు, 304 యూనిట్సే కాదు, సోలార్లో పవర్ జనరేట్ చేసిన తర్వాత మన ఇంట్లో వాడంగా మీ రిమైనింగ్ యూనిట్సే గ్రిడ్కి వెళ్తాయి. అలా ఈ మంత్ అంతా మన ఇంట్లో వాడంగా మార్నింగ్ పూట రిమైనింగ్ 304 యూనిట్స్ గ్రిడ్కి వెళ్ళినాయి. నైట్ జనరేట్ చేయదు కదా, పవర్ జనరేట్ చేయదు సోలార్. అలా నైట్ మనం గ్రిడ్ నుండి తీసుకున్న యూనిట్స్ వచ్చేసి 198 యూనిట్స్ కదా. ఇది రికార్డెడ్ సోలార్ యూనిట్స్ వచ్చేసి మన సోలార్ జనరేట్ది 304, మనం వాడింది గ్రిడ్ నుండి 198. రిమైనింగ్ 106 యూనిట్స్ మనవి గ్రిడ్లో ఉన్నాయి. అవునా, 106 యూనిట్స్ మనవి గ్రిడ్లో ఉన్నాయి. ఇవే కాకుండా మనకి గవర్నమెంట్ కొన్ని ఛార్జెస్ వేస్తుందండి. ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమర్ ఛార్జెస్ అని, ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్ అని, గ్రిడ్ ఛార్జెస్ అని కొన్ని వేస్తుంది. అలా ఛార్జెస్ అన్నీ టోటల్ మనకి 392 అయింది అప్రాక్సిమేట్లీ. ఈ ఛార్జెస్ అన్నీ అప్రాక్సిమేట్గా మనకి 392 రూపీస్ వచ్చింది. మనకి గవర్నమెంట్ ఒక్కొక్క సోలార్ యూనిట్కి ప్రజెంట్ రూపీస్ 2.09 ఇస్తుంది. సో మనవి రిమైనింగ్ 106 ఇంటూ 2.09 ఇస్తే మనకి 222 రూపీస్ ఉన్నాయి. ఈ ఛార్జెస్ 391లో 222 రూపీస్ రిమూవ్ చేస్తే 170 రూపీస్ మన కరెంట్ బిల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఉంది, డిస్ప్లే చేసింది, ఇది 170 రూపీస్. ఇది చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియదండి. తెలియక కస్టమర్స్ లేదు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు అని అంటున్నారు. బట్ నేను మీకు ఇవాళ కరెంట్ బిల్లో ఉన్న నెంబర్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.